నాకు ఒక డౌట్, మీరు ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర ఆలు అంటే నేర్చుకున్నారు కదా, అంటే ఏం ఆలు నేర్చుకున్నారు? నేను సినిమాలోకి ఎంటర్ అయిన ఫస్ట్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ తేజ గారితోనే. ఆయన నాకు అప్పుడు ఫస్ట్ ఒక స్కూల్లో ఇంటిలాగా నిపించాడు నాకు ఏబిసిడి వాటర్. సో అప్పట్లో ఆయన నా గురువు. స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా జాయిన్ కాలేజ్లో హీస్ మై ప్రొఫెసర్. తనకు మళ్ళీ ఇంకో స్టైల్లో నాకు కొత్తగా నేర్పించాడు మళ్ళీ సినిమాలో. అంటే రావు రమేష్ గారు నాకు అర్థం కాలేదండి, ఇప్పుడు త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు, బెస్ట్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్ అంటాం, ఆయన సినిమా టైటిల్ అని పెట్టడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి ఆయన అంటారు కదా, అది పెట్టారేమో డౌట్ వచ్చి. ఏమన్నా కామెడీ వాళ్ళు ఇచ్చే పంచ్ నిజంగా ఎవరికి రాదు సార్, నిజంగా అంటే ఎలా తడతాయి ఆ థాట్ ఎవరికి రాలేదు. వెరీ నైస్. సరే మీరు ఈ సినిమాలో అంటే అత్తరింటికి దారిలో చూసాము, దాంట్లో బ్రహ్మానందం గారు అసిస్టెంట్, దీంట్లోనేమో నదియా గారికి గోపాల్ అని నా పేరు, సెక్రటరీ నేను. సెక్రటరీ ఈవిడికి ఎమ్ముళ్ళు అంటోండి. ఈవిడ క్యారెక్టర్ని అసలు ఎటు కదలనీయకుండా ఇంట్లో పెట్టే క్యారెక్టర్, కాతే మమ్మల్ని డాష్లు చేసి వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్కి డాష్లు అయిపోతుంది ఇంటర్వెల్ టైంకి. ఫస్ట్లోనే ఆయన అనేది లాస్ట్గా అవుతుందంటే లాస్ట్లో కాదు ఫస్ట్లోనే డాష్. నిజంగా సమంత గారు అంటే ఓవర్సీస్ క్వీన్ అంటున్నారు లిటరలీ. సో హౌ డస్ దట్ ఫీల్ సమంత గారు, ఓవర్సీస్ క్వీన్, త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు? త్రివిక్రమ్ గారి దగ్గర ఈ స్క్రిప్ట్ చాలా రోజుల ముందు ఉంది, కానీ టైం లేదు. యూనో బిగ్ స్టార్స్తో ఆల్వేస్ బిగ్ హీరో ఫిల్మ్స్, ఒక చిన్న లవ్ స్టోరీ చేయడానికి యూనో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. సో దిస్ మూవీ హ్యాస్ ట్రావెల్డ్ విత్ హిమ్ త్రూ హిస్ కెరియర్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ కథ సన్ ఆఫ్ సత్యమూర్తి అప్పుడు నేను విన్నాను ఈ కథ, అండ్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎలాగలగో నేను ఈ సినిమా చేయాలి, కానీ అప్పుడు ఆయన ఒకే స్కెడ్యూల్లో ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ అప్పుడు ఐ కుడ్ నాట్ డూ ఇట్ ఇన్ వన్ స్కెడ్యూల్, అండ్ దెర్ వాజ్ అట్లీస్ట్ 1 month వేర్ ఐ థాట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో అప్పుడు చాలా ఫీల్ అయ్యాను దట్ అయ్యో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ మిస్ అయ్యాను. బట్ సమ్ హౌ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇట్స్ డెఫినెట్లీ నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. సూపర్. అత్తారింటికి దారిలో సమంతని చూసాము, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమంత గారిని చూసాము. సో ఈ క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? ఈ క్యారెక్టర్ అయితే ఫస్ట్ టైం నేను కొంచెం కామెడీ ట్రై చేశాను. పైగా బికాజ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ త్రివిక్రమ్ గారు ఇన్ 2 films, ఆయనకి తెలిసిపోతుంది నేను ఏదైనా ఒక రియాక్షన్ చేస్తే ఇది నువ్వు చాలాసార్లు చేసావు ముందు, వద్దు ఇది కొత్తగా ఏదైనా. సో ప్రెషర్ ఎక్కువగా అయిపోయింది నాకు ఈ సినిమాకి, కొత్తగా ఏదైనా ఇవ్వాలి, కొత్తగా చేయాలి. అండ్ ఫస్ట్ ఆయన చాలా ఫాస్ట్గా పట్టేస్తారు, నువ్వు ఇది నువ్వు నీ టెంప్లెట్ నుంచి ఇది నా రియాక్షన్ నెంబర్ 5 ఇచ్చేసాను, వద్దు మనకి ఇది వద్దు. సో ఐ థింక్ అందరికీ యునో ఏదో ఒక ఈవెన్ నితిన్ గారు ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ చాలా డిఫరెంట్గా కనిపించారు. సో ఐ థింక్ దట్స్ వాట్ ఒక మేక్ ఓవర్ చేస్తారు త్రివిక్రమ్ గారు అన్ని ఆర్టిస్ట్ని. యూనో ఆయన ఫిల్మ్లో ఆల్వేస్ హీరో కొత్తగా కనిపిస్తారు, హీరోయిన్ ఆల్సో హ్యాస్ అ డిఫరెంట్ లుక్. సో ఐ థింక్ దట్ హిజ్ మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో కొత్త సమంతని చూడబోతున్నాం. యాక్చువల్గా డబ్బింగ్ అయిన తర్వాత సమంత గారు కనపడంగానే ఏమన్నా డబ్బింగ్ చెప్పాను మీరు చాలా బాగా చేశారండి అంటే జనరల్గా ఎవరన్నా థ్యాంక్ యూ అంటారు కదా, నాకు తెలుసు అంది. కాన్ఫిడెన్స్ మాస్టర్ అది, మీరు బాగా చేశారు మేడం అంటే నాకు తెలుసు అంది. తెలుసు త్రివిక్రమ్ గారితో 3 సినిమాలు. ఓహో సరేలే, అనవసరంగా మనం ముందే పోయి పాట్ మంది దగ్గర వచ్చాం. అంటే డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో తెలుగు రాకపోయినా తీసింది. కానీ అలా ఎలా అండి, తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం ఓకే, కానీ తెలుగు రాకపోయినా తెలుగులో డబ్బింగ్ ఎలా చెప్పారు? హౌ? ఆల్ క్రెడిట్స్ టు త్రివిక్రమ్ సార్ ఓన్లీ. ఇది మాత్రం అర్థమైంది తెలుగులో. ఇది అర్థమైంది తెలుగులో. ఏమడిగిందండి? I can't understand what he is speaking anytime, okay, but other people when they speak I can understand a bit. Okay. I don't know, it's Trivikram sir only. Full credit goes to him. He stood with me for the dubbing and he made me do it. మా కోసం మీరు ఆ డైలాగ్ డెలివరీ అద్భుతం. రావణాసుడు భార్య కూడా రావణాసుడి పవన్ కళ్యాణ్ అనుకుంటుంది అంటే అది వాయిస్ లో మాడ్యులేషన్ అద్భుతంగా ఉండే. మా కోసం ఒక్కసారి రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. ఇది అమోర్ తల్లి నాన్నోయ్.